నమస్తే వరంగల్ దర్శనం ప్రతిరోజు వార్తలకి స్వాగతం। ఉస్నాబాద్లో బీఆర్ఎస్ గెలుపు రాష్ట్రమంతటా ఆదర్శం కావాలని ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పిలుపునిచ్చారు। ఆదివారం జరిగిన ఉస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ బహిరంగ సభ రాష్ట్రమంతా ఆదర్శం కావాలని, ఉస్నాబాద్ గెలుపు రాష్ట్రమంతటా విస్తరించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు। ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ఆదివారం సాయంత్రం ఉస్నాబాద్లో పాల్గొని ప్రసంగించారు। లక్షలాది మంది ప్రజలు హాజరైన ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ ఉస్నాబాద్ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు। ఉస్నాబాద్కు మంచి నాయకుడు దొరికాడని, సతీష్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించారని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు। నగరంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి। భద్రకాళి, రాజరాజేశ్వరి, 1000 స్తంభాల దేవాలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి। దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి। వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవస్థానం, హనుమకొండలోని చారిత్రాత్మక శ్రీ రుద్రేశ్వర 1000 స్తంభాల దేవాలయంతో పాటు పలు దేవాలయాలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి। 9 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి। వరంగల్లోని భద్రకాళి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది। అలాగే ఎంజిఎం వద్ద గల శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరిగాయి। ఈ సందర్భంగా 9 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దేవాలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు తెలిపారు। ప్రతిరోజు మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాద వితరణ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు। అలాగే హన్మకొండలోని చారిత్రక శ్రీ రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయంలో అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి। ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు। అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అలంకరించారు। అర్చకులు మణికంఠ శర్మ తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు। ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు। శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం వరంగల్లో ఆశ్వీజ శుద్ధ పాఠ్యం నుంచి విజయదశమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి। నవరాత్రులు, వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి। 9 రోజులు దాదాపు ఒక 3000 మంది బీదలకు అన్నదానం జరుగుతుంది। అదేవిధంగా అమ్మవారికి నృత్యం అంటే, గాత్రం అంటే చాలా ఇష్టం కాబట్టి దేవులపల్లి శ్రీకాంత్ న్యాయవాది గారి తరఫున ఇక్కడ రోజు 9 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా జరుగుతాయి। కాబట్టి ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము కమిటీలో। ఈ దేవాలయంలో కమర్షియల్ యాక్టివిటీ ఏది ఉండదండి, ఏమైనా సర్వీస్ ఉంటుంది అంతే। నేను ఇక్కడ చైర్మన్ అని చెప్పి కాదు, అందరూ కార్యకర్తలమే, అందరం కలిసి కట్టుగా చేసుకుంటాం। కాబట్టి ఈ కందగట్ల ఫ్యామిలీ, మా వజ్రాజు ఫ్యామిలీ, చాలామంది వర్తకులు వీళ్ళందరూ కూడా మా న్యాయవాదులు అందరి సహకారంతో ఇక్కడ చేస్తుంటాం। కాబట్టి 9 రోజుల కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది। ఈరోజు రుద్రేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని అలంకరించి ప్రతిష్టాపన గావించడం జరిగింది। ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశితో మొదలుపెట్టుకొని కార్తీక మాసం నిరంతరం వరకు కూడా మనం గౌరీ స్వరూపంలో అమ్మవారిని పూజించడం అనేది ఆనవాయితీ। ఎంగిలిపో బతుకమ్మ నిన్నటి రోజు గౌరమ్మ స్వరూపంగా మొదటి రోజు పెట్టుకున్న తర్వాత ఈరోజు కూడా ఈ 9 రోజులు కూడా అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు అమ్మవారిని పెట్టుకొని పూజ చేయడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది। దీని తర్వాత తదనంతరం కార్తీక మాసం కూడా పూజ చేయడం అనేది మనకు ధర్మము। అదేవిధంగా చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో గత 40 సంవత్సరాలుగా రుద్రేశ్వరీ దేవి యొక్క శరన్నవరాత్రులు ఇక్కడ చేయడం జరుగుతున్నది। ఈరోజు ప్రాతకాలంలో ముందుగా గణపతి పూజ, సుప్రభాత సేవాంతరం రుద్రేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది। తదనంతరం రుద్రేశ్వరీ దేవి యొక్క ఉత్సవమూర్తిని ప్రతిష్టాపన గావించి చతుషష్ఠ్యోపచార పూజ, అంకురారోపణ, కలశగణాధిపతి పూజ, నవగ్రహారాధన, అలాగే యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన నిర్వహించడం జరుగుతున్నది। సోమవారం జనగామలో జరిగే కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించి ప్రాంగణాన్ని సిపి పరిశీలించారు। భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవుతున్నారు। గీతానగర్లో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగణంతో పాటు ఎలిఫ్యాడ్ ప్రాంతాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు। ఈ సందర్భంగా బ్యారికేడ్ల ఏర్పాటు, బహిరంగ సభ వేదిక, సభకు వచ్చే ప్రజలు వచ్చిపోయే మార్గాలు, అలాగే వీఐపీ మార్గాలు నిర్మాణం, తీసుకోవాల్సిన జాగ్రత్త, పోలీసు బందోబస్తు మొదలైన అంశాలను పోలీస్ కమిషనర్ స్వయంగా పరిశీలించారు। అధికారులు
అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు వరంగల్ పోలీస్ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి విచ్చేసిన పోలీస్ కమిషనర్కు డీసీపీ సీతారాం, ఏసీపీ దేవేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన వారిలో క్రైమ్ డీసీపీ దాసరి మురళీధర్, అదనపు డీసీపీ సంజీవ్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, రమేష్ కుమార్తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రవళికది ప్రభుత్వ హత్యేనని కేయూ జాక్ ఆరోపించింది. హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య కాదని అది ప్రభుత్వ హత్య అని కేయూ జాక్ ఆరోపించింది. ఆదివారం కేయూలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేయూ జాక్ నాయకులు తిరుపతి, రంజిత్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక మంది చనిపోతున్నారని, అనేక మంది విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపివేస్తున్నారని విమర్శించారు. అయినప్పటికీ ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంటుందని, ప్రవళికది ఆత్మహత్య అని కట్టుకథలు అల్లుతుందని వారు విమర్శించారు. మొన్న హైదరాబాదులో ఈ వరంగల్ జిల్లావాసి నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు ఏ రకంగా నిర్బంధాలకు గురి చేస్తూ ఇలా ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇవ్వలేదు. ఆ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు, వారి బంధువులు ఎవరు కూడా ఆమె అంతిమయాత్రకు అందకముందే అంతిమయాత్రను ఎందుకు ఇంత తొందరగా చేస్తున్నారని చిన్నగా వారి కుటుంబ సభ్యులతో మేము మాట్లాడుతున్న సందర్భంలో దుగ్గొండి ఎస్ఐ పరమేశ్వర్ గారు, అదేవిధంగా చెన్నారావుపేట ఎస్ఐ తోట మహేందర్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఐ పుల్యాల కిషన్ గారు, ఇంకా మిగతా వారంతా కూడా విద్యార్థులను దురుసుగా ప్రవర్తించి విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులు దాడి చేస్తుంటే కూడా అక్కడ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎస్ఐలు కూడా విద్యార్థులపైన దాడి చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి ఆ రోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే వారి అంతిమయాత్రలలో పాల్గొన్నటువంటి మీరు ఇవాళ ఒక నిరుద్యోగి చనిపోతే ఆ నిరుద్యోగి కుటుంబానికి భరోసా ఇవ్వాల్సింది పోయి, ఆ నిరుద్యోగ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వాల్సింది పోయి బీఆర్ఎస్ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తక్షణమే కేయూ విద్యార్థి జేఏసీ నాయకులపైన జరిగిన దాడికి క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగ లోకానికి కేయూ విద్యార్థి జేఏసీ పక్షాన ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 40 లక్షల మంది విద్యార్థులం 10 సంవత్సరాలు అన్నమో రామచంద్రాని ఉద్యోగాల కోసం ఎదురు చూసినాం. రేపు జరగబోయే ఎన్నికలలో అందరు విద్యార్థులు, నిరుద్యోగులు పట్టణాలను వదిలి గ్రామాలలోకి వెళ్ళి ఈ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తేనే తప్పితే ఈ విద్యార్థులకు భవిష్యత్తు ఉండదని కేయూ విద్యార్థి జేఏసీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రవళిక ఆత్మహత్యకు నిరసనగా శాంతియుతంగా చేస్తున్నటువంటి విద్యార్థి నాయకులపై స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరియు పోలీసులు అకారణంగా దాడి చేయడాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాజునాయక్ ఎవరైతే ఉన్నదో ఒక గిరిజన విద్యార్థిపై దాడి చేసినటువంటి నాయకులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని ఈరోజు తెలంగాణ విద్యార్థి చేసి డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్రంలో అనేక విధాలుగా ఆత్మహత్యలకు కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యగా భావించాలని విద్యార్థి చేసి పూర్తిగా భావిస్తూ ఉన్నది. వరంగల్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన అంబర్ కిషోర్ జాను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అంబర్ కిషోర్ జాను శనివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన పోలీస్ కమిషనర్కు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కలెక్టర్కు సూచించారు. పోస్టల్ కాలనీలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. హనుమకొండ పోస్టల్ కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు పెద్ద ఎత్తున ఎంగిలిపూల బతుకమ్మ ఆడగా రెండవ రోజైన ఆదివారం కూడా ఆటపాటల మధ్య బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్తమ బతుకమ్మ వస్త్రధారణకు ఉత్తమ నృత్యం, ఉత్తమ కోలాటం, వివిధ బహుమతులను ఆలయ కమిటీ మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దేవాలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాజీపేటలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు
ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాలయంలో కొలువు తీరి ఉన్న మహాలక్ష్మి, అన్నపూర్ణాదేవి, సంతోషిమాత, గాయత్రి అమ్మవార్లకు విశేషంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు మంగళహారతితో ఉత్సవమూర్తులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ కందికోట శ్రీనివాస్ శర్మ నేతృత్వంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వీరితో పాటు బ్రహ్మశ్రీ రాధాకృష్ణ శర్మ తదితర అర్చకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఇంకా ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర్లు శర్మ, దేవాలయ కార్యదర్శి అరుణ్ రెడ్డి, పిఆర్ఓ మణిదీప్, పద్మా శ్రీనివాసరావు, లక్క రవి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆహార దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకుని కిడ్స్ వరంగల్ సాక్ హ్యుమానిటీ క్లబ్ పెద్ద ఎత్తున ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానిక కమ్యూనిటీ హాల్లో ఆహార భద్రతపై విద్యార్థుల్లో, అధ్యాపకుల్లో కీలక అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కిడ్స్ వరంగల్ ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను, అధ్యాపకులను రాజ్యసభ మాజీ ఎంపీ, కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కోశాధికారి నారాయణ రెడ్డి, ఉస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు సతీష్ కుమార్ అభినందించారు. అనంతరం జరిగిన ఒక కార్యక్రమంలో అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని కిడ్స్ కళాశాలకు చెందిన హ్యూమానిటీ క్లబ్ విద్యార్థులు సంఘీభావం, సహృదయ భావాలను ప్రదర్శించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ డబ్ల్యూ విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ శంకర్, అసోసియేట్ డీన్ నరసింహారావు, ఫిజికల్ సైన్స్ విభాగాధిపతి ప్రభాకరాచారి, ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాయకులనే ఎన్నుకుందామని సైకిల్ వాకర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాయకులని ఎన్నుకోవాలని సైకిల్స్ వాకర్స్ అసోసియేషన్ వరంగల్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో జంగా గోపాల్ రెడ్డి అధ్యక్షతన పబ్లిక్ గార్డెన్ హన్మకొండలో ఓటర్స్ నమోదు కార్యక్రమంపై ఓటింగ్ శాతం పెంచి ఓటును సద్వినియోగం పరచడం అనే అంశాలపై అవగాహన కలిగజేసి ఓటర్స్చే ప్రతిజ్ఞ చేయించి పబ్లిక్ గార్డెన్ నుండి అంబేద్కర్ జంక్షన్ మీదుగా కాలోజీ జంక్షన్ వరకు ప్లే కార్డ్స్తో ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎలక్షన్ నోడల్ అధికారి హరిప్రసాద్ మాట్లాడారు. ప్రతి ఓటర్ తమ ఓటును సద్వినియోగపరుచుకొని ఓటింగ్ శాతాన్ని పెంచి ప్రజాస్వామ్య విలువలను కాపాడే నాయకులను గుర్తించి ఎన్నుకోవాలని సూచించారు. గౌరవ అతిథిగా హాజరైన రిటైర్డ్ డిఎఫ్ఓ పురుషోత్తం మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన యువత తప్పనిసరిగా ఓటును నమోదు చేసుకోవడానికి కృషి చేయాలని, ఓటర్లందరూ ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా కులాలకు, మతాలకు అతీతంగా ఓటు హక్కు జన్మ హక్కుగా భావించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, కార్యదర్శి అనంత్, వేణు, సత్యనారాయణ, రాములు తదితరులు పాల్గొన్నారు. నమస్తే. వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలన్నిటినీ ప్రతిరోజు మీకు అందిస్తుంది వరంగల్ దర్శన్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈస్ బెల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.